మీ జీకే న్యూస్ నిజం మా గళం. ఏలేరు నీరు ప్రతి రైతుకు అందిస్తాం. జ్యోతుల నెహ్రూ. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ పాలన ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గం శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ తన నియోజకవర్గంలో ఉన్న జగ్గంపేట, గండేపల్లి, గోకవరం, కిర్లంపూడి మండలాలలోన ఉన్న ప్రతి గ్రామంలో నిర్వహిస్తున్న తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ప్రభుత్వం చేపట్టిన సుపరిపాలనపై ప్రజాభిప్రాయాన్ని తెలుసుకుంటున్నారు. ఈ సందర్భంగా నెహ్రూ మాట్లాడుతూ గత వైసీపీ పాలనంతా రాక్షస పాలనగా నడిచిందని ఎద్దేవా చేశారు. కూటమి ప్రభుత్వం గ్రామాలను అభివృద్ధి చేస్తూ ప్రజలకు మౌలిక వసతులు కల్పిస్తూ దేశంలో ఏ రాష్ట్రం అందించినంత సంక్షేమాన్ని కూటమి ప్రభుత్వం అందిస్తుందన్నారు. కిర్లంపూడి మండలం వేలంకి గ్రామంలో ప్రజాభిప్రాయాన్ని సేకరిస్తున్నప్పుడు ఇంకా ఇళ్ల స్థలాల అర్జీలు రావడం ఆశ్చర్యాన్ని కలిగించిందన్నారు. గత ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన అందరికీ ఇళ్ల స్థలాలు ఇచ్చేశామని ఓకదంపుడు ప్రసంగాలు చేశారని విమర్శించారు. ఏలేరు ఆనుకొని ఉన్న రైతులకు ఏలేరు నుండి వివిధ రూపాలలో ప్రతి రైతుకు నీరు అందిస్తామని హామీ ఇచ్చారు. రామవరం నుండి రాజుపాలెం వరకు వెళ్లే రహదారి పనులను ప్రారంభించేందుకు కాంట్రాక్టర్లపై ఒత్తిడి తీసుకొస్తున్నామన్నారు. కోట్ల రూపాయల నిధులతో ప్రజలకు అవసరమైన ప్రాంతాల్లో సీసీ రోడ్లు నిర్మించామన్నారు. గత ప్రభుత్వం రోడ్ల నిర్మాణ పనులు గాలికి వదిలేసిందని, దాంతో ప్రయాణికులు చాలా ఇబ్బందులు పడిన పరిస్థితులు తమ దృష్టికి వచ్చాయని అన్నారు. వెంటనే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో మాట్లాడి గుంతల రోడ్లను పూడ్చే కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. భవిష్యత్తులో జగ్గంపేట నియోజకవర్గం మరింత అభివృద్ధి చేస్తూ ప్రజలకు వైద్యం, విద్య అన్ని రంగాల్లో మౌలిక సదుపాయాలు అందించేందుకు తమ వంతు కృషి చేస్తామన్నారు. సుపరిపాలన తొలి అడుగు అనే కార్యక్రమం ద్వారా ఒక సంవత్సరం పరిపాలన పూర్తి చేసుకున్నటువంటి సందర్భంలో గ్రామాల్లో కూడా మేము, అలాగే మా కార్యకర్తలు, నాయకులు ప్రతి బూత్కి కూడా తిరిగి ఈ సంవత్సర కాలంలో మీకు జరిగినటువంటి మేలేంటి, కావాల్సినటువంటి కార్యక్రమాలు ఏంటి, ఇవన్నీ తెలుసుకుంటూ ఒక కార్యక్రమాన్ని తీసుకుని తొలి అడుగుని మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఆదేశించడం జరిగింది. ఆదేశానుసారం ఇవాళ మనం యాలంకి గ్రామంలో తిరుగుతున్నటువంటి సందర్భంలో చూస్తే చాలా ఆనందం అనిపిస్తుంది. ఎందుకంటే అందరి ముఖాలు కూడా చాలా ఆనందమయంగా ఉండి అన్నీ చేశారు మాకు అని చెప్పడమే కాకుండా ఇది కావాలని చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు. పలానా ఇల్లు కావాలి, ఇళ్ల స్థలం కావాలి. కానీ గతంలో ఏదో ఒక యుద్ధ ప్రాతిపదికన మేము ఇల్లు ఇచ్చామని చెప్పేసి, ఇళ్ల స్థలాలు ఇచ్చామని చెప్పారు, ఇల్లు కట్టామని చెప్పారు. మరి ఎంతమంది ఇళ్ల స్థలాలు కావాలని అడిగేటటువంటి పరిస్థితి ఎందుకు వస్తుందో నాకు అర్థం కాలే. శాచ్యురేషన్ పద్ధతిలో ఇల్లు ఇచ్చామని చెప్తున్నారు ఇవాళకి కూడా గత పాలకులు. కానీ ఇప్పుడు నేను ఒక 30 ఇళ్ళు ఇది చేసుకొచ్చాను. 30 ఇళ్ళలో 15 మంది మాకు ఇళ్ల స్థలాలు కావాలి, ఇల్లు కావాలి అని అడుగుతున్నటువంటి వారు ఉన్నారు. అయితే ఖచ్చితంగా వాళ్ళందరికీ కూడా 3 సెంట్లు చొప్పున ఇల్లు ఇచ్చేటటువంటి కార్యక్రమాన్ని మా ప్రభుత్వం తీసుకున్నాం. ఖచ్చితంగా ఇస్తాం. 3 సెంట్లునే ఇల్లు ఇస్తాం. ఇల్లు అప్పుడే 13,000 ఇళ్ళు మన నియోజకవర్గానికి వచ్చాయి. ఆ 13,000 ఇళ్ళు కూడా కట్టుకున్న ప్రతి ఒక్కరికి ఇచ్చేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఇది పరిస్థితి. ఇక మీ అందరికీ తెలుసు 80 కోట్ల రూపాయలతో ఈ నియోజకవర్గంలో సిమెంట్ రోడ్లు వేసాం 4 మండలాల్లోని కూడా. అలాగే సుమారు 30 కోట్ల రూపాయలతోటి గోతులు గుంతలుగా ఉన్నటువంటి రోడ్లు అన్నిటినీ కూడా రిపేర్ చేశాం. దానికి నిదర్శనం ఈ చెల్లంగి యాలంక రోడ్డే. 1,40,00,000 రూపాయలు శాంక్షన్ అయి ఉంది. ఈవేళ తొందరలోనే పని కూడా ప్రారంభిస్తారు. అయితే మేమే ఆగమంటున్నాం, ఇంకా ఈ వర్షాకాలం ముందు గోతులు కప్పెట్టు తర్వాత వేసుకుందాం అని చెప్పి చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఏమన్నా లక్కీగా 10 రోజులు ఎండగాసేలాగా ఉంటే పని కూడా చేయించేస్తాం. ఇంకా ఇది పరిస్థితి. సార్ ఇప్పుడు రాజపాలెం నుంచి రాజపూడి రోడ్డు అసలు రామవరం రోడ్డు, రాజపాలెం నుంచి రామవరం రోడ్డు అది 200 కోట్లు సుమారు అది ప్యాకేజీలో వచ్చిన రోడ్డు అది. ఆ రోడ్డు కూడా గత తెలుగుదేశం పాలనలోనే వచ్చింది. కానీ పని పెట్టడం అన్నది ఆ కాంట్రాక్టర్ సరి అయినటువంటి కాంట్రాక్టర్ కాక పని పట్టడం అప్పుడు లేట్ చేశాడు.
తర్వాత ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని గాలికి వదిలేసింది. మళ్ళీ మా ప్రభుత్వం వచ్చాక వాడిని ఒత్తిడి చేసి తొందర చేసి పనులు కొంతవరకు వీరవరం దాకా సిమెంట్ రోడ్ కూడా వేయడం జరిగింది, డ్రైన్స్ కట్టడం జరిగింది. ఇప్పుడు నిన్నే మాట్లాడాను, మళ్ళీ నేను కావాలనే ఆ రోడ్లో గోనాడు నుంచి నేను జగంపేట వెళ్ళాను. బావారం నుంచి వెళ్తే ఆ రోడ్డు పరిస్థితి చూసిన తర్వాత రోడ్లో ఉండగానే మాట్లాడితే వాటి 2-3 రోజుల్లో వచ్చి నేను పని మొదలెడతానండి, కొంత ఆర్థిక ఇబ్బంది వల్ల మొదలెట్టలేకపోయాను, కానీ ఇప్పుడు అన్నీ చూసుకున్నాను, వచ్చి మొదలెడతాను సార్, ఒక్క 2 రోజులు టైం ఇవ్వండి అన్నాడు. మరి టైం ఇస్తే వాడు చెప్తాడు, టైం ఇవ్వకపోతే ఆడొచ్చి మొదలెట్టకపోతే కనీసం గోతులను గప్పెట్టే కార్యక్రమం చేస్తాం. వచ్చే ఇప్పుడు కురిసే వర్షాల గురించి, రాబోయే వరదలు అదే నియంత్రించడానికి ఏమైనా చర్యలు తీసుకుంటారు? ముంపు ప్రాంతం వరద అన్న దాన్ని నియంత్రించడానికి అనాదిగా వస్తున్నటువంటి వరద ప్రాంతం మందంతా. ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే, వాస్తవంగా అయితే ప్రతి ఏలేరు గట్టుని సంకటం చేసుకోవాలి. మనం పంట కాలంలో సంకటం చేయాలి. అంటే మన గ్రామాల్లోకి ఉదాహరణకి ఇప్పుడు ఈ యాలంక గ్రామానికే ఉంది, వరద వచ్చి చిన్న వర్షం నిడితేనే వచ్చి మిలిగిపోతుంది అక్కడ మా ఎస్సీపేట. అది వెళ్ళిపోకుండా ఉండాలనే మన కాలం తవ్వించడం జరిగింది. దాన్ని ఇంకా అటు ఇటు గట్లు కూడా సంకటం చేసి మనం కిందకి ఇంకా తవ్వాల్సినటువంటి అవసరం కూడా ఉంది. అది కూడా తొందరలో తవ్విస్తాం కూడా. ఏలేరు బెడ్ లెవెల్ పెంచాలి, గొట్లన్నింటినీ లెవెల్స్ పెంచాలి, 12 అడుగుల వరకు తీసుకెళ్ళాలి. అప్పుడు పంట పొలాలు మొలగో, గ్రామాలు మొలగో. మీరు అడిగినట్టు సక్రమైనటువంటి నీరు బెడ్ లెవెల్ వేస్తే సక్రమైనటువంటి నీరు గ్రామాలు తక్కువ నీటితోటి ఎక్కువ పంటలు పండించుకోవడానికి అవకాశం ఉండే పరిస్థితి ఉంటుంది. అయితే ఇప్పుడు ఆధునీకరణ అంటే కానీ ఆధునీకరణ ఇవాళ ఉన్నటువంటి విధానం కరెక్ట్ కాదు అన్నది నా ఆలోచన. బెడ్ లెవెల్ పెంచాలనుకుంటే బెడ్ రెగ్యులేటర్స్ కట్టుకోవాలి. సుమారు మన ప్రాంతంలో మన నియోజకవర్గ పరిసరాల్లో అయితే ఒక 4 బెడ్ రెగ్యులేటర్స్ మనం ఏర్పాటు చేసుకోగలిగితే అన్ని కాలువలకి సమిష్టిగా నీరు వస్తుంది. అది చేయాలనేటటువంటి ప్రయత్నంలో మేము ఉన్నాను. సాధ్యమైనంత వరకు నెక్స్ట్ ఇయర్ కల్లా ఈ కంప్లీట్ చేస్తాం.